పట్టణాభివృద్ధికి ఆస్తి పన్ను వసూలు కీలకమైందని, పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని, ఈ నెల 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీ ఉంటుందని, సెలవు రోజులలో కూడా మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ నారాయణరావు తెలిపారు. అందరికీ నమస్కారం. మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి పన్ను చెల్లింపుదారులందరికీ కూడా ఎవరైతే సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను చెల్లింపుదారుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పన్ను మీద వచ్చినటువంటి వడ్డీ ఏదైతే ఉందో దాన్ని 50% రాయితీగా ఇవ్వటం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా చాలామంది వినియోగించుకుంటున్నారు. అయితే ఇంకా మనకి కేవలము ఈరోజు, రేపు, ఎల్లుండి మాత్రమే మిగిలి ఉన్నది. 31వ తారీఖు వరకు మాత్రమే మిగిలి ఉన్నది. అయితే ముఖ్యంగా రేపు ఉగాది, ఎల్లుండి రంజాన్ పర్వదినాలు అయినప్పటికీ కూడా మన పురపాలక సంఘ కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఎంత పొద్దుపోయినా కూడా చివరి కస్టమర్ దగ్గర నుంచి కూడా ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మంది వచ్చినా కూడా వెంటనే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి కూడా త్వరితగతిన వాళ్ళ పన్ను చెల్లింపు చేసుకుని పంపించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది.